వెల్కమ్ టు టాల్ రేడియో. నేను మీ ఆర్జే సూర్య. ఇంగ్లీష్ మనది కాని భాష నిజమే. కానీ ఉన్నత చదువులు కావాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, మల్టీనేషనల్ కంపెనీలో కొలువు కావాలన్నా ఇంగ్లీష్ ఉండాల్సిందే. మనకి ఇంగ్లీష్ ఎంత అవసరమో అంతే భయం కూడా. దాని మీద పట్టు చిక్కుతుందో లేదో, అనర్గళంగా మాట్లాడగలమో లేదో అంటూ రకరకాల అనుమానాలు. అలాంటి భయాలేవీ అవసరం లేదు అంటున్నారు సుధామయ్య గారు. సుదీర్ఘకాలం ఇంగ్లీష్లోని ప్రతిష్టాత్మక ఐఎల్ట్స్ కోచింగ్ అందించిన అనుభవంతో పాటు తన రచనలతో, వ్యాఖ్యానాలతో ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన సుధామయ్య గారితో ఇవాల్టి మాటే మంత్రం కార్యక్రమం. వెల్కమ్ టు ద షో సుధా గారు. థ్యాంక్ యూ సూర్య గారు. సుధా గారు, మీరు లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్ అనే ఒక పుస్తకమే రాశారు కదా. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత తేలిక అంటారా? రాకెట్ సైన్స్, లెర్నింగ్ ఇంగ్లీష్ ఇజంట్ అ రాకెట్ సైన్స్ అనేది నా బుక్ టైటిల్. దానికి గల ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వాట్ ఈస్ రాకెట్ సైన్స్? లెట్ us నో ఫస్ట్. రాకెట్ సైన్స్ అంటే సమ్ అసెంబ్లింగ్ చేయడం, దాన్ని మొత్తం ప్రాసెసింగ్ చేయడం, ఒక పెద్ద చాలా మెటిక్యులస్ వర్క్ అది. దానికి ఒక ఇడియం కూడా ఉంది ఇంగ్లీష్ లో. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ అంటే అంత కాంప్లికేటెడ్ కాదు. సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. సో మన మైండ్ ఎప్పుడు ఎలా రీడ్ చేస్తుంది? ఇది నీకు ప్రాబ్లం, సో ఇది నీకు పెద్ద ఇష్యూ, ఇలా అన్నప్పుడల్లా ఏమవుతుందంటే మైండ్, ఇది ఒక ప్రాబ్లమా, అయితే దీని జోలికి వెళ్ళొద్దు, మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి దీని మీద అన్న ఒక మోటివేషన్ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు మార్కెట్ లో ఎప్పుడైనా కొన్ని బుక్స్ చదివితే ఇంగ్లీష్ మీద, బుక్ స్టాల్స్ లో కానీ ఎలా ఉంటాయంటే, ఈజీ ఇంగ్లీష్, ఈజీ వేస్ టు లెర్న్ ఇంగ్లీష్. పుస్తకం అలా తీసుకురావడానికి ఆ ఎక్స్పర్ట్ కూడా ఎన్నో సంవత్సరాల ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తూ ఎన్నో నేర్చుకున్న ఆ ఎక్స్పర్టీజ్డ్ లెసన్స్ అన్ని కూడా ఆ బుక్ లో పెట్టిందే కదా. ఓవర్ నైట్ అతను రాసింది కాదు, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా తను నేర్చుకుని దాంట్లో రాసిందే. అంటే అతను ముందు ఎన్నో నేర్చుకున్నాడు. నేర్చుకునే ప్రాసెస్ అనేది మనం సింపుల్, ఈజీ అంటే మైండ్ రీడ్ చేస్తుంది, అలాగే రీడ్ చేస్తుంది అనమాట. అలాగే నేను కూడా ఏమనుకున్నానంటే, ఈడియం నేను జనరల్ గా యూస్ చేస్తుంటాను. ఏదైనా నా మైండ్ చెప్తుంటా, ఇది ఎంత పనిలే, దీన్ని చేసి చూద్దాం అనుకున్నప్పుడల్లా కొంచెం ఈజీ వేస్ చెప్తుంటాను. అప్పుడు మైండ్ కష్టమైన దాన్ని కూడా ఈజీ అని రీడ్ చేస్తుంటది అనమాట. దీన్ని మ్యానిపులేషన్ అంటాం, ఎన్ఎల్పి టెక్నిక్ లో కూడా వాడుతుంటాను అనమాట నేను ఇది. సో చాలా ఈజీ అన్నప్పుడు, అంత ఈజీగా ఇది అనిపించేలాగా ఒక టైటిల్ క్రియేట్ చేశాను. అఫ్ కోర్స్ లెర్నింగ్ ఇంగ్లీష్ isn't a rocket science. నిజమే. ఎందుకంటే ఒక ప్రాసెస్ లో మనం నేర్చుకుంటే, ఒక స్ట్రాటజీతో నేర్చుకుంటే ఖచ్చితంగా చాలా ఈజీ అండి ఇంగ్లీష్ నేర్చుకోవడం. అండ్ మోటివేషన్ మెయిన్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నా బుక్ లో కూడా నేను అదే చెప్తాను, 5 ఆస్పెక్ట్స్ కవర్ చేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ నాన్ నేటివ్ స్పీకర్స్ లైక్ ఇండియన్ సినారియోలో ఎలా ఉంటుంది, ఒక సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ని తీసుకుంటే ఎట్లా మాట్లాడతారు వాళ్ళు, ఇలాంటి కాన్సెప్ట్స్ అనమాట అది. సో ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్డ్ లాంగ్వేజ్ విత్ గుడ్ టేక్ అవేస్. లైక్ కొన్ని ఈజీ టెక్నిక్స్ కూడా చెప్పాను. అదే సింపుల్, మైండ్ మ్యానిపులేట్ చేస్తే నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది అనమాట. సో దాట్స్ ద ఐడియా బిహైండ్ ద టైటిల్. ఎస్ సూర్య గారు, తప్పకుండా మీరు ఇచ్చిన హింట్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఎక్కడికన్నా ఫారిన్ కి వెళ్ళాలన్నా, ముఖ్యంగా యుఎస్, యూకే లాంటి చోట్లకి డెఫినెట్ గా ఐఎల్స్ లో మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటారు. ఏదో ఒక కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళి జాయిన్ అవుతుంటారు, బాగా ప్రిపేర్ అవుతారు. కానీ ఆ కోచింగ్ తో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఐఎల్స్ లో ముందుకెళ్ళటానికి కానీ, లేకపోతే ఇంగ్లీష్ లో ప్రొఫిషియన్సీ రావడానికి కానీ. బేసిక్ గా ఐఎల్స్ ఫస్ట్ టైం టెస్ట్ తీసుకుంటున్న వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యూర్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళు, బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళు, డోంట్ జస్ట్ రష్ ఇన్ టు ఐఎల్టిఎస్ టెస్ట్. ఎందుకంటే ఐఎల్టిఎస్ టెస్ట్ ఎక్స్క్లూజివ్ గా మీ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ప్రొఫిషియన్సీ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో బేసిక్ ఉన్న వాళ్ళు ముందు ఒక 3 or 4 months మీ గ్రామర్ కరెక్షన్స్ మీద వర్క్ చేయండి. అలాగే వికాబులరీ పెంచుకోవడానికి ట్రై చేయండి. జనరల్ కాన్వర్సేషన్స్ లో ఇండల్జ్ అవ్వండి. అండ్ అలాగే లిస్నింగ్ పవర్ ని పెంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఐఎల్స్ టెస్ట్ రాయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఏంటంటే, ముందు మీరు ఒక టెస్ట్ ఇవ్వండి, ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లాగా ముందు ఒక టెస్ట్ ఇచ్చి చూడండి.
అక్కడ వచ్చిన స్కోర్ బట్టి, అంటే ముందు మీ వీక్నెస్ తెలుసుకోండి. టెస్ట్ ఏమీ తక్కువ కాదు కదా, ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్. ఇన్ఫాక్ట్ కోచింగ్ వెళ్ళాలన్నా కొంచెం డబ్బులు పెట్టాలి. సో ఆ ప్రాసెస్ లో ఇన్వెస్ట్ చేసాం, మాకు స్కోర్ రాలేదని బాధపడే కన్నా ముందు కొంచెం గ్రూమింగ్ చేసుకోండి. అప్పుడు యూ కెన్ థింక్ అబౌట్ సచ్ టెస్ట్ లైక్ TOEFL ఆర్ IELTS. ఆ ప్రొఫిషియన్సీ లెవెల్ లేకపోతే ఖచ్చితంగా స్కోర్ రావడం చాలా కష్టం. సో మినిమం ఒక 3 to 6 months ఇన్వెస్ట్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్ మీద కానీ, ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం. అలాగే పర్టికులర్ గా కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఫోకస్డ్ గా ఉంటే ఖచ్చితంగా IELTS అనేది ఈజీ అవుతుంది. IELTS అనేది ఒక టెస్ట్. స్పోకెన్ ఇంగ్లీష్ కొంచెం బాగుంటే ఖచ్చితంగా మీ స్కోర్ ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది అనమాట. మీకు 5.5 వస్తుంది అనుకోండి, మీరు మీ ప్రొఫిషియన్సీ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళింది అనుకోండి, సో మీకు ఒక పాయింట్ ఎక్కువ పెరుగుతుంది కదా. సో డైరెక్ట్ గా కోచింగ్ తీసేసుకోకుండా IELTS మీద ఫోకస్ చేయకుండా ముందు, అంటే ఇది బేసిక్ లెర్నర్స్ గురించి మాట్లాడుతున్నాను, బేసిక్ గా మాట్లాడే వాళ్ళ గురించి. సో వాళ్ళ ముందు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, సెల్ఫ్ లెర్న్ లో ప్రాసెస్ లో ఉండాలి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా మైండ్ ని ఇమ్మర్స్ చేసుకుని ఉండాలి ఈ ప్రాసెస్ లో. అది స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు ఆర్ IELTS కావచ్చు. యూ షుడ్ ఇమ్మర్స్ యువర్ మైండ్ విత్ ఇంగ్లీష్ కాంటెంట్. Yes, Surya, that's all about the question. రైట్ అండి. అయితే మీరు 2-3 సార్లు రిపీటెడ్ గా ఒక విషయం చెప్పారు. ఏంటంటే కాన్వర్సేషన్ లో మనం ఇండల్జ్ అవుతూ ఉండాలి. ఎవరితోనా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనం కూడా కాన్వర్స్ చేసేందుకు ప్రయత్నించాలని. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సాధారణంగా మనం ఏమంటూ ఉంటాం, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారని సరదాగా అంటుంటారు. కానీ అదే సమయంలో మనం మాట్లాడే ఇంగ్లీషు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చాలా తక్కువగా ఉంటుందనే ఒక అపోహ ఉంది. అది నిజమేనా? నిజమైతే ఎందుకని అట్లాగా? మన ఇండియన్స్ అది ఉంది కదా, ఎందెందు వెతికిన అందందు గలడు అని. అలాగా మన ఇండియన్స్ ఎక్కడ లేరు అంటే వాళ్ళు మాట్లాడలేదా, వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్స్ లో లేరా? సత్యం నాదెలా మంచి ఎగ్జాంపుల్. ఇలా మనకి చాలా 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 మంది ఇండియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు కంపెనీస్ లో. మరి వాళ్ళ లాంగ్వేజ్ సబ్ స్టాండర్డ్ గా ఉంటే మరి వాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ సూర్య. మీ కాంటెంట్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేసేది కేవలం ఇంగ్లీష్ అనే ఒక కమ్యూనికేషన్ మోడమ్, అది అంతే. సో దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో పోల్చి మన ఇంటెలెక్చువాలిటీని తగ్గించుకోవడం అన్నట్టుగా నేను అనుకుంటాను. అఫ్ కోర్స్ ప్రొనౌన్సియేషన్ అనేది కంపల్సరీ, కొంచెం మనం కూడా పాలిష్ చేసుకోవాలి. నేను యాక్సెంట్ గురించి మాట్లాడలేదు. యాక్సెంట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ స్పీకింగ్, ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలికితే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. సో కైండ్లీ వర్క్ ఆన్ ప్రొనౌన్సియేషన్. నా లాంగ్వేజ్ సబ్ స్టాండర్డ్ గా ఉంది, నేను ఇంటర్నేషనల్ పీపుల్ తో మాట్లాడగలనా అనే ఒక డౌట్ వచ్చింది అంటే అది లాంగ్వేజ్ వల్ల కాదు, కాంటెంట్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల. ఎప్పుడైతే మీరు కాంటెంట్ లో స్ట్రాంగ్ ఉంటారో, మీ వీక్నెస్ ని మీరు అధిగమించి ముందుకు వెళ్తారో, అప్పుడు యు ఆర్ అన్స్టాపబుల్. లాంగ్వేజ్ ఇస్ జస్ట్ అ మోడమ్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్స్ ఇట్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా మనం మాట్లాడలేకపోతున్నాం అంటున్నారు. లెట్ మీ టెల్ యూ, మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? బ్రిటిషర్స్ నుంచి నేర్చుకున్నాం. మన ఎడ్యుకేషన్ అంతా బ్రిటిష్ ఇంగ్లీష్. ఆ తర్వాత ఏమైంది, డిఫరెంట్ పాకెట్స్ ఆఫ్ ఇండియన్ రూరల్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళి రకరకాల డైల్యూషన్ అయిపోయింది. సో నౌ ఇట్స్ మోర్ లైక్ ఎన్ ఇండియనైజ్డ్ ఇంగ్లీష్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అంతా అమెరికా నుంచి వస్తుంది. సో బ్రిటిష్, ఇప్పుడు మనం మాట్లాడేది కూడా నెమ్మదిగా బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది పక్కనకి వెళ్ళిపోయి అమెరికన్ ఇంగ్లీష్ లోకి వెళ్తున్నాం. ఒక కన్ఫ్యూజన్ ఒక స్టేట్ లో నడుస్తుంది, ఏంటి ఇండియనైజ్డ్ ఇంగ్లీషా అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలా అని. జాబ్స్ అన్ని అమెరికావి, ఇక్కడ మాట్లాడేది బ్రిటిష్ ఇంగ్లీష్, మధ్యలో డైల్యూషన్. సో ఇంత కన్ఫ్యూజన్ లో అఫ్ కోర్స్ కొంచెం మరి మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా. బట్ లెట్స్ నాట్ ఫర్గెట్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కి చాలా మస్ట్. అండ్ ఇండియా బీయింగ్ సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, సో మనం ప్రౌడ్ గానే ఫీల్ అవ్వాలి ఈ విషయంలో. స్టాండర్డ్స్ లేవనుకున్నంత మాత్రాన యూ షుడ్ అప్రిషియేట్ అవర్ సెల్ఫ్. సెకండ్ లాంగ్వేజ్ అయ్యి ఉండి కూడా మనం ఎంత స్ప్రెడ్ చేసే ఇంగ్లీష్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. నైస్ అండి. అయితే మీరు 2 విషయాలు నాకు మీరు చెప్పిన దాంట్లో అర్థమైనాయి. ఒకటి ఏంటంటే, మన నైపుణ్యం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. లాంగ్వేజ్ అనేది మీన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ అవర్ స్కిల్ అనేది ఒకటి గుర్తుంచుకోవాలి.
అట్లాగే Yes. కాన్ఫిడెన్స్ ఒకటి పెంచుకోవాలి. కానీ Right. చాలా సందర్భాల్లో నేను ఒక విషయం విన్నాను. అది మీరు ఎక్స్‌పర్ట్ కాబట్టి అది క్లియర్ చేయగలరేమో అనుకున్నాను. Sure, అంటే sure. చెప్పండి. ఇప్పుడు మనము యూఎస్ లేదా యూకే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం తొందరపడుతూ ఉంటామనో, లేకపోతే అంటే మన ర్యాపిడ్‌గా వాళ్ళతో పోటీ పడదామనో, లేకపోతే వాళ్ళ ముందు మనం ప్రూవ్ చేసుకోవడానికో పర్ మినిట్ అంటే వర్డ్స్ పర్ మినిట్ చాలా ఎక్కువ ఉంటాయని, అట్లాగే మనం అవునండి. అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తూ మనం మాట్లాడుతుంటామని ఉంది గదా! ఇది కరెక్టేనా? నేనైతే ఇప్పటిదాకా ఐ డెంట్ ఫేస్ దిస్. బట్ ఒకటేంటంటే జాబ్ పరంగా ఆలోచిస్తే ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ఉంటుంది మైండ్‌లో. ఏంటి? నా ఉద్యోగాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? ఈ క్లయింట్ మిస్ అయిపోతే రేపు నెక్స్ట్ మళ్ళీ క్లయింట్ దొరుకుతారా లేదా? ప్రతి ఒక్కరికి జాబే కదా క్వెషన్ మార్క్. సో ఉద్యోగరీత్యా జరిగే ప్రెషర్స్ వల్ల అలా ఉంటుంది కానీ ఇఫ్ యూ గో యాజ్ అ టూరిస్టర్, ఓకే, నేను లైక్ ఐ ట్రావెల్ ఫ్యూ కంట్రీస్. సో ఐ నోటీస్ దిస్, దోస్ పీపుల్ ఆర్ వెరీ స్వీట్, చాలా చాలా వెల్కమింగ్ గా ఉంటారు. వర్క్ ప్లేస్ లో మనకు కనిపిస్తున్న వాళ్ళు వేరు, రియల్ లైఫ్ లో అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఓపెన్. సో వాళ్ళు ఇన్ఫాక్ట్ దే ఫీల్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు స్పీక్ దర్ లాంగ్వేజ్. ఇంకా చెప్పాలంటే బ్రిటిషర్స్ ఆర్ మోర్ సాఫ్ట్ ఫర్ అస్. ఇండియన్స్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎందుకంటే మరి వాళ్ళు మన పరిపాలించారు కదా. అండ్ అలాగే టు వాళ్ళ కంట్రీ మనం వాళ్ళ సోవర్నిటీలోకి వస్తాం కాబట్టి. సో నో, తడబడతాం అనేది నేను ఎప్పుడు అది లేదు. వేరే కంట్రీస్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో మనం మాట్లాడితే ఎప్పుడు చాలా హ్యాపీగా వెల్కమింగ్ గా ఉంటారు. చెప్పాను కదా, ఈ కాల్ సెంటర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ అక్కడ అవసరం ఉంటుంది. సో వాళ్ళకి నేర్పించే ట్రైన్ చేసే పద్ధతి బట్టి స్పీడ్ అవన్నీ ఉంటాయన్నమాట. జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్స్, సూర్య, అదర్వైజ్ నథింగ్, యునో. సో ఐ బిలీవ్ ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ బ్యూటిఫుల్. సో విల్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి. ఎస్. అండ్ ఇన్ఫాక్ట్ స్లోగా మాట్లాడే వాళ్ళే వాళ్ళు ఇష్టపడతారు కూడా. స్లోగా కన్సైన్స్ గా మాట్లాడాలి. మనం ఏం వ్యక్తపరచాలనుకుంటున్నామో కామ్నెస్ తో మనం మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొకటి, దీన్ని షాడో టెక్నిక్ అని కూడా అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని మనం రిఫ్లెక్ట్ చేస్తూ కూడా మాట్లాడొచ్చు, కొంచెం కాపీ పేస్ట్ లాగా అనమాట. అప్పుడు మనకి ర్యాపోర్ట్ బిల్డింగ్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ తో మనం మాట్లాడేటప్పుడు ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. సో నాకు కాన్ఫిడెన్స్ లేదు అనుకునే బదులు కొంచెం ఇన్వెస్ట్ చేయండి మీ పర్సనల్ లైఫ్ లో. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్, కమ్యూనికేషన్ కోచెస్ తో మాట్లాడడం, అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచెస్ తో మాట్లాడడం, అలాగే సైకియాట్రిస్ట్ ని కూడా కలవడం, ఆర్ ఫియర్ ఉంటే ఫియర్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఆర్ స్పీచ్ థెరపిస్ట్ అని ఉంటారు, వాళ్ళు మీ ఫ్లూయెన్సీ కూడా ఇంప్రూవ్ చేస్తారనమాట. సో ఇవన్నీ తెలియక ఏంటంటే ఎక్కడెక్కడో వెతుక్కుంటుంటారు, అవి వర్కౌట్ అవ్వవు. ఎక్స్పర్ట్ ని కలిస్తేనే మీకు వాళ్ళు కరెక్ట్ అయిన దారిని ఇస్తారనమాట. సో దట్స్ వై ఐ కీప్ టెలింగ్, పర్సనల్ గ్రోత్ కి కొంచెం ఇన్వెస్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఈ టైంలో అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. రైట్? ఎస్ సూర్య. ష్యూర్ అండి. కమింగ్ బ్యాక్ టు ఐఎల్ట్స్, చాలా మంది పదే పదే ఈ ఎగ్జామ్ రాస్తుంటారండి. నేను చాలా మందిని గమనిస్తుంటాను, అటెంప్ట్ చేస్తుంటారు. మీరు అన్నట్టు చాలా ఎక్స్పెన్సివ్ కూడా, అది కోచింగ్ కానివ్వండి, లేకపోతే దాని అడ్మిషన్ ఫీ కానివ్వండి. అయినా సరే వెళ్తుంటారు, తిరిగి వస్తుంటారు. అట్లాగని చెప్పేసి మరి లేమన్ కూడా కాదు. ఇట్లాంటి వాళ్ళ దృష్టిలో, అంటే మీ అనుభవంలో ఇట్లా పదే పదే అటెంప్ట్స్ ఇచ్చే వాళ్ళ దృష్టిలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది? రైట్. సమస్య ఒక దగ్గర ఉంది, దాని చుట్టూ తిరుగుతుంటారు, కానీ సమస్యని వాళ్ళు కనిపెట్టలేకపోతుంటారు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన పిల్లలే వీళ్ళందరూ కూడా. వాళ్ళు అనుకుంటా మేము చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడేస్తాం కదా అని వెళ్ళిపోతారు ఫస్ట్ అటెంప్ట్ లో. ఓకే, వాళ్ళకి అసలు టెస్ట్ ఫార్మాట్ ఏంటి, ఆ పర్ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు ఉంటాయి కూడా తెలియదు. ఆ స్ట్రక్చర్ తెలియకుండా వెళ్ళి కూర్చుని రాసేస్తారు. అక్కడ నంబర్ 1 అదొక రకమైన కేటగిరీ. నంబర్ 2 మాటిమాటికి ఇస్తుంటారనమాట, ఏదో దండయాత్ర చేసినట్టు. మన ఇండియాలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ఎలాగా అలాగా ఐఎల్స్ వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి, మెయిన్ కెనడా అండ్ అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది. సో అక్కడ స్ట్రాటజీ అప్లై చేయరు. ఫార్మాట్ తెలుసు, అన్ని తెలుసు, సెకండ్ అటెంప్ట్ కి అర్థమైపోద్ది కదా వాళ్ళు ఎక్కడెక్కడ ల్యాగ్ బ్యాక్ అవుతున్నారు, కానీ అసలు పాయింట్ దగ్గర వాళ్ళు వర్కౌట్ చేయరు. స్ట్రాటజీ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఆ స్ట్రాటజీ ఉంది, దానికి ప్రకారంగా ఆలోచిస్తే మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి. వీక్నెస్, మీకు ఐడియాస్ వస్తున్నాయి, ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు అంటే మీరు ఎక్కడ వర్క్ చేయాలి, వెకాబులరీ మీద వర్క్ చేయాలి. మీకు ఐడియాస్ వస్తున్నాయి, వెకాబులరీ ఉంది, కానీ మీకు స్కోర్ రావట్లేదు అంటే అక్కడ ఏదో మిస్ అవుతుంది. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు,
ఆర్ మీ పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు, ఆర్ మీరు యూస్ చేస్తున్న లాంగ్వేజ్ లో వెరైటీ లేకపోవచ్చు. దీస్ ఆర్ ద రీజన్స్. ఇవి పసిగట్టకుండా నాకు స్కోర్ రావట్లేదు, నాకు అన్ని క్వశ్చన్స్ తెలుసు, నాకైతే టకటక అప్ చెప్పేస్తారు కొంతమంది పిల్లలు. మేడం సెక్షన్ 1 లో ఇలా ఉంటుంది, సెక్షన్ 2 లో అవన్నీ ఉంటాయి, బట్ మీ స్ట్రాటజీ ఏంటి? ఆల్ సైజెస్ ఫిట్ ఫర్ ఆల్ అనేది మనం చెప్పలేం. ఒక సైజ్ అందరికి ఫిట్ అవ్వదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెర్నింగ్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఇది వీళ్ళు సెల్ఫ్ అడాప్ట్ చేసుకోవాలి. కోచెస్ నేర్పిస్తారు, కానీ మీరు దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రాటజీ అర్థమైంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎవరికైనా టీచ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తాను. నాకే టీచ్ చేయను అని చెప్తాను. నేను నేర్పించిన స్ట్రాటజీ నాకు నేర్పండి. దానివల్ల ఏమవుతుంది, దాని మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే ఈ క్వశ్చన్ కి మనం ఇలా దీన్ని ప్రాసెస్ చేయాలి, ఇలా రాయాలి, ఇలా దీన్ని మనం అటెంప్ట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. స్ట్రాటజీ నేర్చుకున్నాక ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా నేర్పండి అనేది చెప్తాను. టీచ్ సమ్వన్. దానివల్ల మీకు స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలో అర్థమవుతుంది. ఎప్పుడు కూడా నేనంటే ఇలాగే నేర్చుకున్నాను. ఏదైనా ప్రాబ్లం నాకు అర్థం కాకపోతే నా ఫ్రెండ్కి నేర్పించేదాన్ని. సో ఆ అమ్మాయికి నేర్పించేటప్పుడు నేను నేర్చుకునేదాన్ని. I hope you get it, Surya. Yes, అండి, perfectly. So this is how you do it. Main strategies మీద వర్క్ చేయాలి. టైం వర్సెస్ పర్ఫార్మెన్స్ కదా ఇది. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఒక ఉంటుందన్నమాట. వీళ్ళకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ రీడింగ్ దగ్గర అర్థం కాదంటారు, దాన్ని అర్థం చేసుకునే విధానంలో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంత స్టఫ్ ఇచ్చినా కూడా వీళ్ళకి ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్, మీ బ్రెయిన్ ఒకలా రిసీవ్ చేసుకుంటుంది కదా, అది వాళ్ళు అప్లై చేయడం నేర్చుకోవాలి. సో మినిమం 3 to 5 months పడుతుంది సూర్య ఐఎల్స్ కోచింగ్ అంటే. అదేదో 15 days లో వచ్చేస్తుంది, 20 రోజుల్లో మీకు స్కోర్ వచ్చేస్తుంది ఉంటాయేమో, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు. సో మినిమం 3 months రిజిస్ట్రేషన్ కి ముందు 3 months ముందు ప్రిపేర్ అవ్వి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీరు అనుకుంటున్న స్కోర్ మీకు వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐఎల్స్. మీరు ఇచ్చిన ఈ సలహాతో చాలా మందికి చాలా మనీ, చాలా టైం సేవ్ అవుతుంది. మనీ ఇస్ వెరీ ప్రీషియస్. మనీ అండ్ టైం బోత్. మీ దగ్గర మనీ ఉంది కానీ టైం లేదు, ఎందుకంటే లిమిటెడ్ టైంలో మీకు స్కోర్ రావాలి అంటే అది అలా వర్కౌట్ అవ్వదు. ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తేనే ఐఎల్స్ మీరు యూ కెన్ నెయిల్ ద ఐఎల్స్ స్కోర్. +7 band రావాలి అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. మీరు 15 days 1 month మినిమం టు మినిమం 45 days ఇన్వెస్ట్ చేయాలి. మీరు రోజు దాని మీదే ఉండాలి. స్ట్రాటజీస్ నేర్చుకోవాలి, అది అప్లై చేయాలి. 10 మందికి అది నేర్పించి మీ ఫ్రెండ్స్ కి అది టీచ్ చేయడం రావాలి. సో దెన్ యూ కెన్ బెటర్ యువర్ స్కోర్ వెరీ వెల్. పర్ఫెక్ట్ అండి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రొఫిషియన్సీ ఉండి స్ట్రాటజీ లేని వాళ్ళ కోసం మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు యుఎస్ వెళ్ళాలని లేకపోతే యూకే వెళ్ళాలనేది ప్రతి భారతీయుడి కల ఇంచుమించుగా. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ చేస్తున్న వాళ్ళకి $1 million డ్రీమ్. అట్లాంటి వాళ్ళు అదే ఫైనల్ డెస్టినేషన్ ఇంచుమించుగా. ఇప్పుడు చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తుంటారు కదా, వాళ్ళలో చాలా మంది కాన్వెంట్ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడే అలవాటు లేకపోవచ్చు. అట్లా కంప్లీట్ లేమ్యాన్ కనుక మీ దగ్గరికి వచ్చి, అట్లాంటి సాధారణ విద్యార్థి మీ దగ్గరికి వచ్చి నేను ఐఎల్స్ స్కోర్ తెచ్చుకోవాలండి, నాకు 7.5, 8 అన్న రీచ్ అవ్వాలని ఉంది అంటే అతనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? రైట్, ఫస్ట్ థింగ్ ఫస్ట్ బ్రష్ యువర్ జనరల్ నాలెడ్జ్. ఎందుకంటే పేపర్ చదవడం, బుక్ రీడింగ్ చేయడం ఇటువంటివి ఫస్ట్ ఒక హ్యాబిట్ బిల్డప్ చేసుకోవాలి. బుక్ రీడింగ్ అలవాటు ఉందా అని అడిగితే అలవాటు ఉందని అంటే ఏం బుక్స్ చదువుతారంటే టెక్స్ట్ బుక్ చదువుతానండి అని. సో ఇప్పటికీ కూడా చాలా మందికి రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ దీస్ ఆల్ థింగ్స్ లీడ్స్ టు ద ప్రొఫిషియన్సీ స్కోర్. టెస్ట్ ఒకటే కాదు, టెస్ట్ తో పాటు మీరు జనరల్ నాలెడ్జ్ ఎందుకంటే ఐడియా జనరేషన్ అందరికీ అన్నిటి మీద గ్రిప్ ఉండదు కదా సూర్య, అన్ని టాపిక్స్ మీద ఐడియా ఉండకపోవచ్చు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకపోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, దోస్ హూ వాక్ ఇన్ అండ్ సే మేడం నాకు 6.5 వస్తే చాలండి, యూనివర్సిటీ ఇంత చెప్పింది, ఆర్ నేను వర్క్ ప్లేస్ కి వెళ్ళే చోట నా రిక్రూటర్ ఇంత అడుగుతున్నారండి అంటే ఐల్ టెల్ ఓన్లీ వన్ థింగ్, డోంట్ టేక్ ఐఎల్స్ టెస్ట్ రైట్ నౌ, వెయిట్, ప్రాక్టీస్ మోర్. ముందు కొంచెం మీరు వర్క్ చేయండి, మినిమం బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి, ఆర్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవడం నేర్చుకోండి, అండ్ అలాగే స్టార్ట్ వాచింగ్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ. ఓకే, అంటే చూడమన్నారు కదా అని చెప్పి ఏవేవో చూసేసి నాకు ఏం అర్థం కావట్లేదండి అని వస్తే అది మూర్ఖత్వం. ఎందుకు ఏమీ అర్థం కాదంటే వాళ్ళకి ఇష్టం లేనిది చూస్తున్నారు. చూడమని చెప్పి డైరెక్ట్ గా బీబీసీ న్యూస్ చూసేస్తే ఎలా అర్థం అవుతుంది? అక్కడ చాలా అదే నా స్ట్రాటజీ ప్రకారంగా వెళ్ళాలి.
సో యూ కెన్ స్టార్ట్ రైటింగ్, చిన్న చిన్న బ్లాగ్స్ రాయడం, చిన్న చిన్న జర్నల్, మీ ఓన్ లైఫ్ ని మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ గా రాయడం. అలాగే ఏవైనా వింటున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఆ ఇంటోనేషన్ ఎక్కడ ఇస్తున్నారు, స్ట్రెస్ ఇక్కడ ఇస్తున్నారు, మీరు కూడా వాళ్ళ షాడో టెక్నిక్ చెప్పాను కదా, అలాగే అక్కడ స్టోరీ అవుతుంటది, సినిమా అక్కడ అవుతుంటది, వీడి స్క్రిప్ట్ వీడి చేతిలో ఉంటుంది. దాంతో పాటు ఆ డైలాగ్స్ మనం కూడా ఆ క్యారెక్టర్ చెప్తున్నట్టుగా మనం కూడా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలాంటివి చిన్న చిన్న స్ట్రాటజీ, దీన్ని ప్రీ ఓరియంటేషన్ అంటాను నేను. కొంచెం రేర్ గానే ఇస్తాను. అందరికి ఎలా వస్తారంటే, మేడం నాకు విత్ ఇన్ 15 days లో నేను యుఎస్ వెళ్ళిపోవాలండి, ఐఎల్స్ ఎగ్జామ్ రాసేయాలండి, అలా వచ్చే వాళ్ళకి నేను ఖచ్చితంగా నో అని చెప్తాను. బికాస్ ఇట్ రియల్లీ డజంట్ వర్క్ లైక్ దాట్. తర్వాత వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తారు, స్కోర్ రాదు, అండ్ హూల్ దే బ్లేమ్, నన్ను బ్లేమ్ చేస్తారు, రైట్? సో ఒక స్ట్రాటజీ, సింపుల్ లైఫ్ కి ఒక స్ట్రాటజీ. రిమెంబర్ వన్ థింగ్, సూర్య అండ్ ఎవ్రీవన్, లాంగ్వేజ్ ఇస్ నాట్ అ స్ప్రింట్, ఇట్స్ అ మ్యారథాన్. సో యూ కెనాట్ రష్ ఇట్. కొంచెం నిదానమే ప్రధానంగా నేర్చుకుంటూ, మోటివేషన్ పడిపోకుండా ఎవరో ఒక ఎక్స్పర్ట్ ని కలుస్తూ, అండ్ ఎప్పుడైనా డిస్కషన్స్ అవుతున్నప్పుడు వినండి, లిస్నింగ్ పవర్ పెంచుకోండి, అండ్ మిమ్మల్ని ఒపీనియన్ అడుగుతున్నప్పుడు మీకు వచ్చిన లాంగ్వేజ్ లోనే మాట్లాడండి. ఐఎల్స్ అనగానే చాలా రిచ్ వొకాబులరీ మాట్లాడాలేమో అనుకుంటారు. సింపుల్ టు సింపుల్ ఉంటాయి వర్డ్స్ కొన్నిసార్లు. రైటింగ్ కి 6-7 ఇచ్చారా అనుకుంటాను నేను. బట్ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇట్స్ నాట్ సింపుల్. అప్రోప్రియేట్ వర్డ్స్ యూజ్ చేయడం, ఆ సందర్భంలో ఏ వర్డ్ పడాలో ఆ వర్డ్ పడితే చాలు. సో దెర్ ఆర్ ఫ్యూ మోర్ స్ట్రాటజీస్, బట్ దిస్ ఇస్ ద సింప్లెస్ట్ వన్. సో రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్న పిల్లలకి ఇదే నేను చెప్పేది ఏంటంటే, ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అండ్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్. ఇవి డెవలప్ చేసుకుంటే మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఫస్ట్ క్రియేటివ్ గా కూడా ఉండడం రావాలి. క్రియేటివ్ గా ఆలోచించడం, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అయినప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం, బాబోయ్ నేను మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఇలాంటి హెజిటేషన్స్ ఉంటే మాత్రం జీవితంలో ఐఎల్స్ ఏంటి ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. సో అనవసరమైన వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా మనకి ఏది కావాలో దాని మీదే ఫోకస్ ఉంటే లైఫ్ లో ఏ ఎగ్జామ్ అయినా సరే అలా 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 చేసేయచ్చు. అది దాట్స్ వై లెర్నింగ్ ఇంగ్లీష్ ఇజంట్ అ రాకెట్ సైన్స్. మీరు ఐఎల్స్ తో పాటు లైఫ్ స్కిల్ కూడా చెప్పేస్తారు మాకు. This is what a coach is supposed to give everything possible. I'm a performer sometimes, I'm a coach, I'm a mentee, I'm a speaking buddy, and everything for people who seriously seek for English. సీరియస్ గా నాకు కావాలి అని వచ్చిన వాళ్ళకి నేను ఎప్పుడు నో చెప్పను, బట్ వాళ్ళలో కూడా అంత సీరియస్నెస్ కంటిన్యూగా ఉండాలి. సో అది నా బాధ్యత, అది కంటిన్యూగా వాళ్ళని చివరి దాకా తీసుకెళ్లడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్, ఇంతమంది పిల్లల లైఫ్ ని నేను ఇండియాలో ఉంటూ ఇంతమంది కళల్ని నేను నిజం చేస్తున్నానే అన్న ఒక మూమెంట్ వస్తుంటది అప్పుడప్పుడు నాకు. వాళ్ళు మెసేజ్ చేస్తుంటే, మ్యామ్ ఐ మీన్ యుఎస్ రైట్ నౌ, ఐ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అనగానే ఓ నో ఎస్ అని అంటాను. నేను రోజు నేర్చుకుంటాను వాళ్ళతో. నేను వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క ఛాలెంజ్ లా ఉంటుంది. నాకు వచ్చింది నేను నేర్పను, వాళ్ళకి ఏమొచ్చో ముందు తెలుసుకుంటాను, దాని ప్రకారంగా కస్టమైజ్ చేసుకుంటూ వెళ్తాను. సో దాట్స్ వాట్ ఐ రియల్లీ ఎంజాయ్ ఇంగ్లీష్, and everybody should enjoy it. It's a very beautiful language, and so is Telugu. And every language is beautiful in its own way. Yes, absolutely. Every language is very beautiful. మేడం, ఇప్పుడు ఐఎల్స్ లో లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనే విభాగాలు ఉంటాయి కదా, వీటిలో మన ఇండియన్స్ కి ఎక్కడ కష్టం అనిపిస్తుంది, లేదా మనం ఎక్కడ బాగా స్కోర్ చేయొచ్చు వీటిల్లో? స్కోర్ ఎక్కడ బాగా చేయొచ్చు చెప్తాను. స్కోర్ అనేది లిస్నింగ్ బాగా చేయొచ్చు. ఎందుకు, కాస్త ఓపిక పట్టి ఫోకస్ చేస్తే మనకి అందులో 8 గ్యారెంటీగా వచ్చేస్తుంది. చాలా ఈజీ లిస్నింగ్ లో స్కోర్ చేయడం. అక్కడ ఎక్కువ తికమకలు ఏమి ఉండవు. ఆ వాడు మాట్లాడుతున్న ఆ స్పీకర్, అక్కడ ఉన్న ట్రాన్స్క్రిప్ట్ లో వస్తున్న వాయిస్ ని జాగ్రత్తగా వినడం, అక్కడ ఆన్సర్ చేసుకుంటా వెళ్ళడం. ఎస్, ఇక్కడ కూడా ఒక ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, అండ్ మీ రైటింగ్ కొంచెం లెజిటిమేట్ గా ఉండాలి. అంటే స్క్రిబుల్ చేసినట్టుగా కాకుండా కోడికి ఎలికినట్టు అంటారు కదా, అలాంటి రైటింగ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీ. మీరు అన్ని ఆల్ క్యాపిటల్ లెటర్స్ లో రాసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఐఎల్స్ లో. సో లిస్నింగ్ లో చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. నాకు తెలిసిన స్టూడెంట్స్ మ్యాథ్స్ 8.5 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి క్వైట్ కాంట్రాస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పడేది చాలా మంది స్పీకింగ్ లో. స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేది పూర్తిగా అకాడమిక్. ఇక్కడ ఏమవుతుందంటే ఇది పూర్తిగా మీదనమాట. అండ్ రైటింగ్ అనేది 2/3 ఆఫ్ యువర్ స్కోర్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ రైటింగ్. అకాడమిక్ రైటింగ్ ఇది.
సో ఇన్ఫార్మల్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. దెర్ ఆర్ ఫ్యూ కొహెసివ్ డివైజెస్, అంటే కనెక్టింగ్ ఆ స్క్రిప్ట్ ఒక అందమైన స్క్రిప్ట్ లా ముందుకు వెళ్ళిపోవాలి, ఎగ్జామినర్ కి ఈజీగా అర్థం అయ్యేలా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు, అండ్ ప్రాపర్ పంక్చుయేషన్స్ ఉండాలి. యాడెడ్ మీ లాంగ్వేజ్ లో కొంచెం వెరైటీ ఉండాలి సెంటెన్సెస్ లో. నేను అంటున్నాను రిచ్ వొకాబులరీ కాదు, వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేయగలగాలి, యాక్టివ్ వాయిసెస్ దాంట్లో ఉండాలి, కరెక్టెడ్ టెన్సెస్ యూజ్ చేయగలగాలి. ఇలా కొన్ని క్రైటీరియా ఉంటాయి సూర్య. ఇఫ్ దే కెన్ గెట్ ఇట్ దెన్ ఇట్స్ వెరీ ఈజీ ఈవెన్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ రైటింగ్. బట్ ఈజియెస్ట్ అయితే లిస్నింగ్, కొంచెం టఫ్ అటు ఇటుగా మా వల్ల అవ్వట్లేదు అనుకునేది అయితే రైటింగ్. స్పీకింగ్ కూడా కొంచెం అలాంటిదే, బట్ స్పీకింగ్ కూడా డెవలప్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, మినిమం 3 months తీసుకుంటే ఏదైనా వర్క్ చేయొచ్చు మనం. రీడింగ్ విషయానికి వస్తే ఇది కొంచెం ఫోకస్ చేయాల్సిన విషయం, ఎందుకంటే చెప్పాను కదా చాలా మందికి రీడింగ్ హ్యాబిట్ ఉండదు. ఏం బుక్ చదువుతున్నావరా అంటే టెక్స్ట్ బుక్ మేడం లాస్ట్ బుక్ అంటారు. సో నేను చెప్పేది వాళ్ళకి ఏంటంటే రీడింగ్ మీద కూడా ఫోకస్ చేయొచ్చు, చాలా ఈజీ రావడం, స్కోర్ రావడం చాలా ఈజీ. అంతా పారాఫ్రైజ్డ్ ఉంటుంది, అంటే అక్కడ క్వశ్చన్ లో ఉన్నట్టుగా ప్యాసేజ్ లో ఉండదు, ఎందుకంటే అక్కడ అంతా మారిపోతుంది. రీస్టేట్మెంట్ అనమాట అవన్నీ కూడా, అన్ని సినోనిమ్స్ యూజ్ చేస్తారు. దానివల్ల క్వశ్చన్ మనకి ఎలా అలవాటు అయిపోతుందంటే క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది మ్యాచ్ అవ్వాలి, అక్కడ అలా అవ్వదు, అక్కడే జరుగుతుంది కన్ఫ్యూజన్ అంతా. సో అక్కడ మీకు ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటుంది, ఒక IELTS సెంటర్ కి వెళ్ళి నేర్చుకోవడం, ఇవన్నీ వాళ్ళు ట్రిక్స్ నేర్పిస్తారు. So that's how it becomes. Listening is the easiest and writing is bit hard. Bit harder, not very hard, bit hard. Bit hard. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అండి. ఫైనల్గా సాధారణంగా ఇప్పుడు IELTS అంటే కేవలం ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళ కోసము ఒక టెస్ట్ అనే అనుకుంటుంటారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు ఎవరన్నా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చెప్తున్నాను కదా 4 skills ని కవర్ చేస్తున్నాం మనం, నాట్ జస్ట్ ఓన్లీ స్పోకెన్. ఇక్కడ క్రియేటివ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే యూ హ్యావ్ ఆల్మోస్ట్ 21 varieties ఆఫ్ టాపిక్స్ దట్ యూ హ్యావ్ టు మాస్టర్ ఇన్. అంటే ఏదో ఒక టాపిక్ అడగచ్చు స్పీకింగ్ లో, మేబీ గ్లోబల్ వార్మింగ్ గురించి అడగచ్చు, మేబీ యువర్ కల్చర్స్ ఇన్ ఇండియా గురించి అడగచ్చు, మీ నేషనల్ హాలిడేస్ గురించి అడగచ్చు. అంటే జనరల్ లైఫ్ నుంచి తీసుకువెళ్ళి సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉన్నారు, తను షీజ్ అ వెజిటేరియన్ అనమాట. తనకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే స్పీకింగ్ లో జస్ట్ మొన్నే ఫిషెస్ గురించి వచ్చింది. డూ యూ ఇన్ యువర్ కంట్రీ డూ యూ కన్జ్యూమ్, ఇలా సంథింగ్ ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఆ అమ్మాయి ఫార్చునేట్లీ మాకేంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తుంటాం, ఇలా రకరకాల ఫుడ్ గురించి, మీ డైటరీ హ్యాబిట్స్ గురించి, అలాగే పీపుల్ గురించి, కల్చర్ గురించి, ఫెస్టివల్స్, ఇలా చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఇన్ని డిస్కస్ చేస్తే ఎందుకు మనం దాని మీద గ్రిప్ రా చెప్పండి. సో జనరల్ గా కూడా నన్ను అడుగుతున్నారు కొంతమంది, మేడం నేను ఎగ్జామ్ రాయను కానీ IELTS ఓరియంటేషన్ లో నాకు ఏమైనా వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బిఫోర్ IELTS, ఆఫ్టర్ IELTS ఖచ్చితంగా చాలా లాంగ్వేజ్ మారిపోతుంది, ఎందుకంటే మీ స్కూల్ లెవెల్లో మీరు పంక్చుయేషన్స్ గురించి అంత పట్టి మీరు నేర్చుకోరు కదా, ఏదో బై హార్ట్ చేసేస్తారు అండ్ మగప్ చేసేసి అక్కడ రాసేస్తారు టెస్ట్ లో. బట్ ఇక్కడ ప్రొఫిషియన్సీ మీదే ఫోకస్ కాబట్టి మీ రైటింగ్ స్టైల్ మారుతుంది, మీ క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ పెరుగుతాయి, యాక్యురసీ పెరుగుతుంది, అండ్ వొకాబులరీ రేంజ్ అయితే ట్రెమెండస్ గా పెరుగుతుంది. టాపిక్స్ మీద మేడం ఐడియా జనరేట్ చేయడం రావట్లేదంటే ఇలా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నప్పుడు, రకరకాల క్వశ్చన్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా పక్క వాళ్ళు వింటుంటారు కదా, వాళ్ళు ఏం జవాబు చెప్తారో అదే వీళ్ళు ఇక్కడ చెప్తారు. అక్కడ మీరు చెప్తుంది ఫ్యాక్టా కాదా ఇంపార్టెంట్ కాదు, ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఫ్లూయెంట్ గా ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో చాలా చాలా లైఫ్ చేంజింగ్ IELTS ప్రాక్టీస్ చేస్తే. నేను 2-3 సజెస్ట్ చేశాను కూడా, అండ్ నేను స్టార్ట్ చేశాను కూడా వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం. వాళ్ళు IELTS కి వెళ్ళట్లేదు, వాళ్ళు మిడ్ లెవెల్ మేనేజర్స్, వాళ్ళకి ఈ ఓరియంటేషన్ కూడా ఇస్తున్నాను నేను. వాళ్ళే అడిగారు నాకు IELTS ఓరియంటేషన్ ఇవ్వండి అని. అండ్ అఫ్ కోర్స్ దాంతో పాటు బిజినెస్ ఇంగ్లీష్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి, బట్ బిగినర్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్ సూర్య. థ్యాంక్స్ a lot సుధామయ్య గారు. ఎనీ ఫైనల్ రిమార్క్స్ ఆర్ సజెషన్స్? Yeah, this is a beautiful way to reach people. In fact, నేను రేడియోలో వర్క్ చేశాను, ఆకాశవాణి విశాఖపట్నం అండ్ అలాగే బిగ్ FM గా మార్నింగ్ జాబ్ గా వర్క్ చేశాను. సో నాకు రమ గారు అడగగానే I couldn't say no because radio is my alma mater. Na life, it's a beautiful journey with radio. So and that too na expertise ni share chese avakasam naku vachindi and I really couldn't step back. Adagane I said yes, I will do this. Excitement is always there.
సో సజెషన్స్ ఏమున్నాయండి? టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్ప్రెడ్ ద రైట్ మెసేజ్ టు ద వరల్డ్, అండ్ ఇలాంటి యూత్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయండి. బికాస్ మినీ రేడియో హ్యాస్ ఎక్కువ రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లిసనర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, కమ్ అప్ విత్ రిచ్ కాంటెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఈ ఇనిషియేటివ్ లో ఐ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ద పార్ట్ యాజ్ అ స్పీకర్. And love you all audience who are listening to me. Keep this in mind. Learning English is not a rocket science. I repeat again. It's all about your confidence and interest. So that's all from my end. Thank you, Surya, for your opportunity, giving me this opportunity. Thanks a lot, Sudha Garu. And all to your best of luck to all your team.